నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు నెల్లూరు నగరం పార్థసారథి నగర్ నందు గల సిల్వర్ ఓక్స్ విద్యా సంస్థల వార్షికోత్సవ క్రీడలను కేంద్ర కారాగారంగా జైలర్ ప్రకాష్ నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వివిధ రకాల క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవతలేదు ఇదిగో ముందే ఉండే వీరుడే రమ్మన పక్కన స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్, చిల్డ్రన్స్కి స్పోర్ట్స్ మీట్ చాలా ఆహ్లాదకరంగా స్టార్ట్ అయింది. తర్వాత ఈ కరికులంలో అకాడమిక్స్ కాకుండా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ని వీటిని ఇంకల్కేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అట్లాగే ఒక మనిషి యొక్క ఓవరాల్ గ్రోత్ అనేది టోటల్గా ఒక అకాడమిక్సే కాదు, అట్లా కాకుండా శారీరకమైన ఫిట్నెస్ కూడా మనుషులకు ఉండాలి. ఎందుకంటే శారీరకమైన అంశాలను మైండ్ని అనే దాన్ని కంట్రోల్ చేసేది శారీరకమైన అంశాలే. అట్లాగే చదువు, విజ్ఞత, ఈ రెండు కలిస్తేనే మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఇంబ్యాలెన్స్ అయినా కానీ, శారీరకపరమైన అంశాలు కానివ్వండి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏది కానీ, లేకపోతే అకాడమిక్స్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ లేకపోయినా కానీ మనిషి ఓవరాల్ గ్రోత్ అనేది రాదు. ఓవరాల్ గ్రోత్ అనేది రాకపోతే సమాజంలో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఈ రకమైన యాక్టివిటీస్ని పెట్టడం అనేది దానికి మేము కూడా ఆహ్వానితులమై అయినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. నా తరఫున వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. యొక్క క్రీడోత్సవం ప్రారంభమైంది. స్ప్రింట్ సాగా 2025-26 జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మా తల్లిదండ్రులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పీఈటీ మాస్టర్లకి, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దీక్షలు, అలాగే ప్రకాష్ గారు, ఏఎస్పీ జైలర్ గారుకి మా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. సో అకాడమిక్స్తో పాటు వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది సిల్వర్ వర్క్స్. అందులో భాగంగానే ఈరోజు పిల్లలకి క్రీడాలోత్సవాన్ని ఇవ్వడానికి ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించాం. ఇది ఈరోజు కాదు, ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈరోజు చివరి రోజు అయింది. 10 రోజులుగా ఈ కార్యక్రమాలు వాళ్ళకి ముందు స్కూల్లో జరిగాయి, తర్వాత చివరిగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. సో తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని ఆడుకోవడానికి, క్రీడలకి ప్రోత్సహించాలని మా కరికులంలో మా తల్లిదండ్రులందరికీ కూడా తెలుసు. 2 పీరియడ్లు జరిగిన వెంటనే పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీకి, ఈసీ యాక్టివిటీకి, పిఈ యాక్టివిటీకి వెళ్తారు. మళ్ళీ 2 పీరియడ్లు వాళ్ళు లెర్నింగ్, రైటింగ్ అని రాసుకుంటారు. మళ్ళీ 2 పీరియడ్లు అకాడమిక్స్ తర్వాత మళ్ళీ ఆడుతుంటారు. మా కరికులము ఇంటిగ్రేటెడ్ విత్ అకాడమిక్స్ అనేది, స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ అకాడమిక్స్ అనేది తెలుసు. కాబట్టి అలాంటి అవకాశాలను ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి కల్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.